విజయవాడ సెంట్రల్ వివాదానికి సాయంత్రంతో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మల్లాది విష్ణు కోసం దేనికైనా రెడీ అని ఆయన క్యాడర్ చెబుతోంది. సాయంత్రం 6 గంటలకు సీతన్నపేట గాయత్రి కన్వెన్షన్ లో మీటింగ్ జరగనుంది. ఇప్పటికే కార్యకర్తలు కార్పొరేటర్లకు సమాచారం అందించింది. అయితే విష్ణు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ సీటును జగన్ మల్లాది విష్ణును కాదని వెల్లంపల్లి శ్రీనివాస్కు ఇచ్చారు. దీంతో ఆయన కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో ఆయన భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశానికి 2 కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల 2 ఇన్ఛార్జీలు మాత్రం దుమ్మా కొట్టారు. విజయవాడ సెంట్రల్ వివాదానికి సాయంత్రంలోగా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ దాదాపుగా ఇవాళ తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ వివాదానికి చెక్ పెట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణు దాదాపుగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈరోజు సాయంకాలం 6 గంటల సమయంలో కూడా సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు కార్పొరేటర్ ఇన్ఛార్జీలతో కూడా వెల్లంపల్లి మల్లాది విష్ణు భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలకు సంబంధించి ఆయన చెప్పిన ప్రపోజల్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా కార్యకర్తలు, నేతలతో ఆయన పూర్తి స్థాయిలో విస్తృతంగా చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక విధి విధానాలని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన ఎక్కడా కూడా ఖండించిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ సమయంలో మారుతున్నామా లేదా అని చెప్పి ఆ నాయకులు దాదాపుగా మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తారు. అయితే దాదాపుగా 15 రోజుల కాలంగా మల్లాది విష్ణు పార్టీ మారుతాడంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. షర్మిలతో సమావేశం అవుతారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు మల్లాది విష్ణు దాన్ని ఖండించలేదు. సాయంకాలం నేతలు, కార్యకర్తలతో సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఇక మరొక వైపు రేపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు అలాగే సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలు, మంత్రులంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక ప్రైవేటు హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి దాదాపుగా 26 మంది కార్పొరేటర్లు రావాల్సి ఉంటే కేవలం 22 మంది మాత్రమే రావడం జరిగింది. 2 ఇన్ఛార్జీలు, 2 కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైహాజరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రేపు జరగబోతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి డివిజన్ నుంచి కూడా జన సమీకరణ చేయాలి, తన విజయానికి కృషి చేయాలి. అలాగే ఏదైతే ఓటర్ల జాబితాకి సంబంధించి జరుగుతున్న మార్పులు, చేర్పులు, అక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి ఆయన నేతలను కోరిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహిస్తుండగా మరొక వైపు సాయంత్రం మల్లాది విష్ణు సమావేశం నిర్వహించబోవడంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. మరి మల్లాది విష్ణు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఆయన రాజకీయానికి సంబంధించి ఎటువంటి అడుగులు వేయబోతున్నారనే ఉత్కంఠకు మాత్రం మరికొన్ని గంటల్లోనూ తెరబడే అవకాశం కనిపిస్తూ ఉంది. రేఖ, శివ, అయితే మల్లాది విష్ణు అయితే కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ముమ్మడిగా కనిపిస్తున్నాయి. దీనికి గల కారణాలేంటి? కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారా? అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏదైతే 20 రోజుల క్రితం కూడా ఆయన
రెండో జాబితా విడుదల చేసినప్పుడు ఆ జాబితాలో మల్లాది విష్ణుని కాదని చెప్పి కూడా వెల్లంపల్లికి కేటాయించడం జరిగింది. ఆ సమయంలో ఆయన 3 రోజుల పాటు ఎవరికి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పార్టీ ముఖ్యమైన నేతలు చాలామంది ప్రయత్నం చేసినా ఆయన కూడా ఏమాత్రం కూడా మెత్తబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడడం జరిగింది. ధనుంజయ రెడ్డితో మాట్లాడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తూ ఉంది. ఆయన దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో మల్లాది విష్ణు కొంత సీఎం కార్యాలయం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆయన వైఎస్ షర్మిలాకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పటికి చేరుతున్న నేపథ్యంలో ఆమెతో సంబంధించిన వ్యక్తులతో మల్లాది విష్ణు కూడా భేటీ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశం కలిగించాలని చెప్పి కూడా తెలిసినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా సరిగ్గా 4 రోజుల క్రితం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కూడా మల్లాది విష్ణు భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి ఆయన కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేరతారా లేకపోతే కొంత టైం తీసుకొని చేరతారా అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. కానీ కార్యకర్తలు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి కొంతమంది మల్లాది విష్ణుకే ఛాయిస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతను ఏ నిర్ణయం తీసుకోలేక కొంత అయోమయం సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దలు వచ్చి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీకి సంబంధించి ఆయన కూడా ఎటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచలేదు. కానీ ఈరోజు మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయనైతే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రేఖ అయితే మల్లాది విష్ణుకు కాదని వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే ఇచ్చారు టికెట్. దీంతో ఆయన గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇందులో నియోజకవర్గంలోని కొంతమంది ఇద్దరు కార్పొరేటర్లు మాత్రం ఆ సమావేశానికి హాజరవ్వలేదని తెలుస్తోంది. అయితే శ్రీనివాస్ పైన అసంతృప్తితో వాళ్ళు హాజరవ్వలేదా? వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా 2 కార్పొరేటర్లు అలాగే 2 వార్డు ఇన్ఛార్జీలు మొత్తం 4 కూడా సమావేశానికి డొమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరు మొదటి నుంచి కూడా మల్లాది విష్ణుకి సొంత మనుషులు, వారికి సంబంధించిన నాయకులు, ఆయన అనుచరులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే పార్టీ అధిష్టానం మల్లాదిని కాదని చెప్పి వెల్లంపల్లికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ గత కొంతకాలంగా వీరి నేతృత్వంలోనే ఆందోళనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వెల్లంపల్లి పెట్టిన సమావేశానికి 4 కూడా డొమ్మా కొట్టినట్టు తెలుస్తూ ఉంది. వారు కేవలం మల్లాది విష్ణుకు సంబంధించి సొంత వ్యక్తులం కాబట్టి మేము ఆయనకే పనిచేస్తాము, మీకు చేయడానికి సిద్ధంగా లేమని చెప్పి ఆయనకి ఇండైరెక్ట్గా ఒక హెచ్చరిక అయితే ఒక సూచనలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా అంటే వెల్లంపల్లి శ్రీనివాసుకు సంబంధించి పార్టీ పెద్దలు వస్తున్నారని చెప్పి అందరినీ పిలిచినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన సమావేశం అయితే మాత్రం చాలామంది సమావేశానికి డుమ్మా కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ తీరు పట్ల తీవ్రస్థాయి అసంతృప్తి ఆగ్రహంతో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వెల్లంపల్లి మల్లాది విష్ణు ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉంటూ మల్లాది విష్ణుని వెల్లంపల్లి శ్రీనివాస్ వెన్నుపోటు పొడిచారని చెప్పి గతంలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు బహిరంగంగానే విమర్శల వర్షాన్ని అయితే కురిపించారు. రేఖ రైట్ శివ, అయితే మల్లాది విష్ణుకు అనుచరులుగా లేకపోతే ఆయన అభిమానులుగా ఉన్న 2 కార్పొరేటర్లను 2 డివిజన్ ఇన్ఛార్జీలు ఒకవేళ మల్లాది విష్ణు వైసీపీని వీడినట్లయితే వాళ్ళు 4 కూడా ఆయనతో పాటు బయటికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఈ 4 కాదు, ఒకవేళ మల్లాది విష్ణు కనుక పార్టీ వీడే పరిస్థితి ఉత్పన్నమై వేరే పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆయనతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు, మరికొంతమంది డివిజన్ ఇన్ఛార్జీలు కూడా పార్టీ మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలోనే మల్లాది విష్ణు కోసం తాము రాజీనామాలు చేస్తామని చెప్పి సచివాలయ సిబ్బంది, సచివాలయ వార్డు ఇన్ఛార్జీలు, అలాగే కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు చాలా సందర్భాల్లో కూడా ఘంటాబద్ధంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ 4కి సంబంధించి మాత్రమే సమావేశానికి డుమ్మా కొట్టారు. వీరితో పాటు వీరి వెనక మరికొంతమంది కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే మల్లాది విష్ణు తీసుకుపోయే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆయన నిర్ణయానికి సంబంధించి మాత్రమే కార్పొరేటర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా 26 డివిజన్లు ఉన్న సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మెజార్టీకి సంబంధించిన నేతలు కానీ మల్లాది విష్ణుకు అనుచరులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వీరంతా వెల్లంపల్లికి సహకరిస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవేళ మల్లాది విష్ణు పార్టీ కనుక మారితే ఖచ్చితంగా ఆయనతో పాటు మెజార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు మల్లాది విష్ణు వెంట పయనించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.